जय बोलो गणेश महाराज की। ఏం చేస్తుంది? నీకో విషయం తెలుసా? అది నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏం చేస్తున్నావు? పుచ్చకాయ పులుసు. పుచ్చకాయ పులుసు పిచ్చి వాళ్ళు కూడా చేయరు. ఇదేం తలకాయ లేని ప్రయోగం. పిచ్చి వాళ్ళు చేయరు, నాలాంటి మేధావులు చేస్తారు. ఏంటి నీ వంట ఇదా? అయిపోయిందా? ఇదేనా నీ స్పెషల్ రెసిపీ? ఇదేం స్పెషల్ రెసిపీ కాదు. ఇందాకటి నుంచి మీరేం వంట చేయాలని ఆలోచించకుండా నేనేం చేస్తానని ఆలోచించి మీ బుర్రలు హీట్ ఎక్కిపోయాయి. తినండి, మీ బుర్రలు చల్లగా ఉంటాయి. తినండి తినండి, మనల్ని బతికించింది. తినండి. భాను, ఇక్కడేం చేస్తున్నావు? స్పెషల్ డిష్ చేయమ్మా. ఒక్క గిన్నె లేదు? దేని మీద వంట చేస్తావు? ఇదేంటిది? ఇదే చేయమ్మా నా స్పెషల్ డిష్. ఇదా? ఈ తింగర పనులు చేసే ఏజే చేత తిట్లు తింటావు. ఒక్కటన్నా వాడికి నచ్చే పని చేయవెందుకు? మొట్టికాయ గట్టిగా తగిలింది చేయమ్మా. ఎక్కువ మాట్లాడితే పుచ్చకాయ పగులుతుంది. మా జయమ్మకి నా మీద కోపం వచ్చిందే. లేకపోతే ఏమిటి తిక్కల పనులు? ఈ తిక్కకు లెక్కుంది జయమ్మా. అయినా అందరూ చేసినట్టు చేస్తే నా స్పెషాలిటీ ఏముంటుంది? ఏం స్పెషాలిటీ?
నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం కావాలని ఇలా అవసరం లేనివి కట్ చేయించి బిజీగా ఉంచాను. నో నో ఏమైందక్క? ఎందుకంత గట్టిగా అరిచావు? ఆ భాను మామూలు ప్లాన్లో లేదు. ఈ మధ్య బాగా తెలివి మీరిపోయింది. పుల్లలు వేరడం వెనక వేరే ఏదో ప్లాన్ ఉంది. అవునా? అంటే ఏదో తింగరి వంట చేయట్లేదంటావా? వంటల పోటీల్లో నన్నే డైవర్ట్ చేసి మరీ గెలిచింది. ఇప్పుడు కూడా అలాగే డైవర్ట్ చేస్తుందని నా నమ్మకం. అయితే ఏం చేద్దాం అక్క? చెడగొడదాం. భాను గాని ఈ వంట బాగా చేసి ఏజే దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేసిందే అనుకో, ఇక భాను పర్మనెంట్ గా మన ఇంట్లోనే తిష్ట వేసినట్టే. నువ్వు వెళ్ళి ఏం చేస్తుందో చూసి ఈసారి నువ్వు భానుని డైవర్ట్ చేసి ఆ వంటల్లో ఉప్పు కారం కలిపేసి చెడగొట్టేసిరా. సింతేనా? ఎక్కువ పడ్డ ఉప్పుని కూరలోంచి తీయడం కష్టం, కానీ ఎక్కువ ఉప్పు వేయడం డెడ్ ఈజీ. పైగా బాగు చేయటం కన్నా చెడగొట్టడంలోనే ఎక్కువ ఆనందం దొరుకుతుంది నాకు. వస్తానక్క. ఆల్ ది బెస్ట్. వంట చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు? అది జయమా, కరివేపాకు అయిపోతేను పెరట్లో మన చెట్టు నుండి కోసుకు రమ్మని పంపిస్తున్నాను జయమ్మా. కరివేపాకు వెళ్తున్నాను. అలాగా, వెళ్ళు వెళ్ళు, తొందరగా రా. ఓకే జయమా. జయమ్మా, భాను ఏం చేస్తుంది? మిమ్మల్ని గెలిపించడానికి కష్టపడుతోంది. అనుకున్నాను ఏదో వింత ప్రయోగమే చేస్తుంటుందని. ఏంటిది? ఇది మంట, అది వంట. నీ ఒంట్లో బాగానే ఉందా? నీ కంట్లో మంటగా ఉందా? వెళ్ళి నీ మంట నువ్వు పెట్టుకుని నీ వంట నువ్వు చేసుకో. ఇక్కడికొచ్చి తొంగి చూసావో నీ కళ్ళల్లో నిప్పులు నేనే పోస్తాను. నువ్వు పోసుకోనక్కర్లేదు. ఏం చేస్తున్నావు? శాకం పాకం. ఈ చెత్తతో వంట చేస్తున్నావా? ఈ చెత్తతో మంట చేస్తున్నాను. నీ మీద జనాలకున్న అభిప్రాయాన్ని అస్సలు పోగొట్టదలుచుకోలేదా? ఈ దెబ్బతో నా మీద జనాలకుండే దురభిప్రాయాన్ని పోగొట్టదలుచుకున్నాను. ఇల్లు పీకి పందిరేయడం వల్ల జనాల అభిప్రాయాలు మారవు. స్వామి, మీ ఇంటి పేరు నిలబెట్టడానికి నేను చేసే ప్రయత్నం విజయవంతం కావాలని దీవించండి. నీకు దీవెనిస్తే ఒక దీవెన నా అకౌంట్ నుంచి వేస్ట్ అవుతుంది. అన్నీ బేకారి పనులే. థ్యాంక్స్. చాలా కాలం తర్వాత ప్రేమగా బేకారి అని పిలిచారు. చెంపు మొహం బిందె మొహం మర్చిపోయారా? అసలు వంట చేసే మొహమేనా నీది? కుండ మొహం. ఈ కొత్త కుండ ఎక్కడి నుంచి వచ్చింది? ఓ, నేనే గెలుస్తానని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తానుండండి. అందరికీ లోకువే. కొండమోహం అంట, కొండమోహం.
మరి చిత్రదేంటి కూజా మొహమా? ఈ శతాబ్దంలో వంట పూర్తి చేసేలా లేదు. ఏ, దీని పేరేంటి అసలు? భాను స్పెషల్ డిష్ చూశాక పేరు చెప్తా. ఏమవుతుందో? తింటే ఏమైపోతావు? నా ఫ్యాన్ అయిపోతావు. వద్దక్కా, టేస్ట్ చూడకు. మనం 10 కాలాల పాటు పచ్చగా బ్రతకాలి. ఎందుకలా మాట్లాడి చిన్నబుచ్చుతారు? తనేదో వెరైటీగా చేసింది. బాగుందో లేదో టేస్ట్ చూసి చెప్పడానికి మేమిక్కడ ఉన్నాం కదా. ముందు మీరెందుకలా తీసి పడేస్తున్నారు? ఏజే, అన్ని టేస్ట్ చూడు. ఏజీ, మీరు మాకు ఏ గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. కావాలంటే ఆ గిఫ్ట్ ఏదో భానుకి ఇవ్వండి. మీరు టేస్ట్ మాత్రం చూడకండి. పోటీ పెట్టినప్పుడు అన్ని టేస్ట్లు చూడాల్సిందే. విన్నర్ ఎవరో చెప్పాల్సిందే. ఏంటిది? పన్నీర్ చింత చిగురు కాంబినేషన్ ఏజే. బాగుంది బాగుంది.
చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చికెన్ మిలన్. అబ్బా, సూపర్. డబ్బులు సూపర్, అదరగొట్టేశావు భాను. భాను విన్నర్. మీరు తినరా? మీరు టేస్ట్ చేయరా? ల్యాప్టాప్ డ్యామేజ్ అవుతుంది. అంటే నా పుచ్చు లేచిపోయినా పర్లేదా? ఏ రోడ్డుతోనో రోకలతోనో ట్రై చేసుకో. ఇంత కాస్ట్లీ డ్యామేజ్ అయిపోతే? మీరు మరీ డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. అసలేంటి మీరు చేసిన పని? నేనేం చేశాను? ఏమీ చేయలేదు, అదే నా బాధ. అయితే మంచిదేగా. మంచి ఏంటి మంచి? నేను పిచ్చి దానిలాగా పుల్లలేరి చెత్త చెదారం ఏరి మంట పెట్టి గంట పట్టినా ఓపిక పట్టి వెరైటీ డిష్ చేసి తీసుకొస్తే కోడళ్ళ కూరలు టేస్ట్ చేసి నేనుండింది వేస్ట్ చేసి ఉత్త వాసన చూసి వచ్చేస్తారా? అంత అలసైపోయానా మీకు? అంత చులకనైపోయానా మీకు? అంత తేలికైపోయానా మీకు? నా వంట బాగుందో లేదో చెప్పాల్సిన అవసరమే లేదా? ఏంటి వెతుకుతున్నారు? కత్తి తాడు పాయిజన్ బాటిల్ కోసమా? నిలదీసిన వాళ్ళని నిలబెట్టి మర్డర్ చేస్తారా ఎక్కడైనా? తప్పుకో తప్పుకో. నా వంట చూడ్డానికి అంత చండాలంగా కనిపించిందా? నా వంట వాసన అంత దరిద్రంగా అనిపించిందా? పొగ వాసన వచ్చిందా? వేడి సగ వాసన వచ్చిందా? లేదంటే పగ వాసన వచ్చిందా? ఎందుకంత పంతం మీకు? ఎందుకంత ఈగో మీకు? ఏంటి? అంటే మరి మీ కోడలు చేసిన వంట రుచి చూశారు, నా వంట రుచి చూడకుండానే వచ్చేశారు. నేనంత పాపం ఏం చేశాను? స్వయం పాకమే కదా చేశాను. ఆ శాఖ నచ్చిందో లేదో చెప్పకుండా వచ్చేస్తే మీ కోడళ్ళు మూతికి చెయ్యి అడ్డం పెట్టుకుని కిసుక్కు కిసుక్కుమని నవ్వుతున్నారు. అది నాకు అవమానంగా అనిపించదా? అమ్మయ్యా, దొరికింది. ఇదిగో, ఇది ఫారెన్ నుండి తెప్పించాను. పెళ్లిలో ఈ వాచ్ పెట్టుకో, బాగుంటుంది. నేను వాచ్ పెట్టుకోను, గోచి పెట్టుకోను. మీరు వచ్చి టేస్ట్ చూసి బాగుందని జయమ్మలాగా అరిచి చెప్తారా లేదా? రండి. అరిచి అరిచి నా గొంతు వాచిపోతుంటే వాచి ఇచ్చి పొమ్మంటారేంటి? మీరు రావాలి, టేస్ట్ చూడాలి, నన్ను మెచ్చుకోవాలి. అసలు
పుచ్చకాయ మొహందానా, నేను స్మెల్ చూసి వంట బాగుందో లేదో చెప్తానా నీకు తెలీదా? వంట బాగుంటే గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా.